ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం గురుకుల వసతి గృహంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 10వ తరగతి విద్యార్థి కావ్య విచారణ చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు బాల్య వివాహాలపై అవగాహన కల్పించిన అధికారులు. పాల్గొన్న అంగన్వాడీలు, సచివాలయ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలు. పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. చింతలపూడిలో రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. కమిటీ చైర్మన్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేసిన కూటమి నాయకులు. చింతలపూడిలోని గ్యాస్ గోడౌన్ వద్ద 1,57,00,000 రూపాయల వ్యయంతో 4 కిలోమీటర్ల మేడ చింతలపూడి టు రావికంపాడు రోడ్డు నిర్మాణానికి చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ భూమి పూజ చేశారు. ఆయనతో పాటు చింతలపూడి మండల, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పనిచేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి నియోజకవర్గంలోని రహదారుల నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికాయుక్తంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో గరుడ నగర్ నందు నాగూర్ మీరా షరీఫ్ మీర్జావలి హజరత్ వారి దర్గా 3వ గంధోత్సవం వైభవపేతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహక కమిటీ సభ్యులు షేక్ మీర్జాబీ తెలిపారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు గంధం పాలాభిషేకం జరుగుతుందని అన్నారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 9912490414 చరవాణిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని నాగూర్ మీరా షరీఫ్ మీర్జావల్లి హజరత్ వారి ఆశీస్సులు పొందాలని కోరారు. తనకు సహకరిస్తున్న గరుడ నగర్ వాసులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 26వ తేదీన నిర్వహించే గంధోత్సవంలో ఎవరైనా పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. जन्नत का दर खुला है नमाजी के वास्ते, जन्नत का दर खुला है नमाजी के वास्ते, कुरान में ये लिखा है हो, कुरान में ये लिखा है नमाजी के वास्ते, जन्नत का दर खुला है नमाजी के वास्ते। జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు కోర్టు సమీపంలో వేంచేసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయం వద్ద కార్తీక మాస చివరి రోజు పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులో దీపాలతో ఉన్న అరటి డొప్పలను విడిచిపెట్టారు. పోలీస్ వర్గం పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పోలీస్ వర్గం పూజల్లో పాల్గొన్నారు. భక్తి గీతాలను ఆలపించారు. కార్తీక మాస పూజాది కార్యక్రమాలకు సహకరించిన దాతలకు మోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనరాజు ధన్యవాదాలు తెలిపారు. జీలుగుమిల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొరగం శ్రీనివాసులు నివాసం వద్ద గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారి సమస్యలను ఆయనకు వినతి పత్రాల రూపంలో అందజేశారు. వారి సమస్యలను వెంటనే అధికారులతో మాట్లాడి
పరిష్కరించారు. చెరువుపై పనులు మరమ్మతులు చేపట్టాలని, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గ్రావెల్ రోడ్డు, పెన్షన్ సమస్యల గురించి అధిక సంఖ్యలో వినతి పత్రాలు అందాయని తెలిపారు. ఆర్ఎండ్ఆర్ సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు సుంకవల్లి సాయి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఉండవల్లి సోమసుందరం, పొట్ట రామారావు, ఎంపీటీసీ నాలి శ్రీను, చాపా రవి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గిరిమిల్లి పెట్టిన విభాగంలోని గ్రీన్స్ డే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఏర్పాటు చేయమని తీసుకోమని దాంట్లో భాగంగానే జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు చేశారు. వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతులను ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ, విజయ్ పవన్ శర్మలు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. డాక్టర్ రాజాన మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసోత్సవాల ముగింపు సందర్భంగా నూకాంబిక అన్నప్రసాద వితరణ భక్త బృందం సుమారు 300 మంది అయ్యప్ప మాలాదారులు, భవానీలు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నిమ్ము దుర్గా వెంకటరమణ కుమార్ శ్రీలక్ష్మి దంపతులు అమ్మవారి వెండి చీర తయారీకి 5 తులాల వెండిని సమర్పించారని, వారిని వారి కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని తెలిపారు. పిన్నమనేని చంద్రశేఖర్, వెంకటలక్ష్మి దంపతులు 5,116 రూపాయలు ఆలయ అభివృద్ధికి సమర్పించారని తెలిపారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు దద్దోజన ప్రసాద వితరణ చేశారు. దాతలకు అమ్మవారి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, పోలుపర్తి రాము, నౌడు సత్యనూకరాజు, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, షేక్ షాన్, జీవీకేఎస్ రాజు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడానికి ఊరికి ఉత్తరానుకూలమైన ఉన్న 4 మాడ వీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. దివ్యాలయంలోని ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసోత్సవాలు చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా కార్తీక మాసోత్సవాలు అమ్మవారి ఆలయంలో చేయడం జరిగింది. ఇలాగా కార్తీక మాసోత్సవాల కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకున్నారు. వారందరికీ కూడా అమ్మవారి దివ్యాశీస్సులు. అలాగే మనం అమ్మవారికి వెండి చీర చేయాలనే సంకల్పం ఆలయ కమిటీ తరఫున చేసుకున్నాము. నిమ్మ దుర్గా వెంకట రమణ కుమార్ దంపతులు ఈ రోజు అమ్మవారి వెండి చీరకి సుమారు 5 తులాల వెండి ఇవ్వడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని తెలియజేస్తాం. అలాగే పిన్నమనేని చంద్రశేఖర్, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం 5,116 ఇచ్చారు. వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే గ్రామ భక్త మహజనులందరూ కూడా ఈ వెండి చీర కార్యక్రమంలో పాల్గొని ఈ వెండి చీర పరిపూర్ణం అయ్యేలాగా మీ అందరి సహకారాలు ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని మార్గశిర పాడ్యమి విశేషంగా మన యొక్క అమ్మవారి యొక్క ఆలయంలో తెల్లవారుజాము నుంచి కూడా స్వాములు, భక్తులు అందరి చేత అమ్మవారికి వేదోక్త పారాయణ పూర్వకంగా షోడశోపచార పూజలు, అలాగే ఈ రోజు శుక్రవారం విశేషంగా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి పంచామృత ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే శుక్రవారం విశేషంగా మార్గశిర పాడ్యమి శుక్రవారం ఈ రోజు సాయంకాలం కూడా అమ్మవారికి విశేషంగా ఏకాదశ హారతులు ఇవ్వడం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నియోజకవర్గం మొత్తంలో 4,95,00,000 రూపాయలు బాధితులకు అందజేస్తామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. జీలుగుమిల్లి మండలంలో బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లిన విధానాన్ని ఆయన తప్పుపట్టారు. నియోజకవర్గంలో అన్ని చోట్ల రహదారులు పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే అన్ని చోట్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రతి మంగళవారం నియోజకవర్గం అన్ని మండలాల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నియోజకవర్గంలో అనేక సమస్యలపై గత 30 సంవత్సరాలు బట్టి అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గ్రహించి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత
ప్రతి మండలంలో గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా జనసేన పార్టీ నుంచి జనవాణిగా, అలాగే లోకేష్ గారు గ్రీవెన్స్, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా అనేక సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. కానీ అన్ని నియోజకవర్గాల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దానిలో భాగంగా నెక్స్ట్ మంగళవారం నుంచి ప్రతి మండలానికి ఒక రోజు కేటాయించి ఆ మండల కేంద్రంలో ఎన్నైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో వారి అందరికీ కూడా ఇంటిమేషన్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యపై పరిష్కరించే దిశగా జనవాణి కార్యక్రమాన్ని కేటాయించడం జరిగింది. ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏదో సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే అందరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఆ జనవాణి కార్యక్రమాల సమస్యని పరిష్కరించే దిశగా మేము అధికారులను కూడా ఆ రోజు అక్కడ జనవాణి కార్యక్రమంలో ఉంచి వారికి సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈరోజు కాన్స్టిట్యున్సీలో పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు గత సంవత్సర కాలంలో 47 కోట్ల రూపాయలు ఆర్ఎంబి అయితేనేంటి, పిఆర్ రోడ్లు అయితేనేంటి, లేకపోతే మెటల్ రోడ్స్ అయితేనేంటి వీటికి గ్రాంట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు 15 కోట్ల రూపాయలు మళ్ళీ పిఆర్కి సంబంధించి రోడ్లు శాంక్షన్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి వెంటనే పనులన్నీ కూడా ప్రారంభించి త్వరితగతిన ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు బుట్టాయిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో దానికి 4,70,00,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దాని మీద మళ్ళీ మెటల్ రోడ్డు కూడా పోశారు. వర్షాకాల కారణంగా కొంత అంతరాయం కలిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా 2-3 నెలల్లో ఆ రోడ్డు అంతా కూడా పోసే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం. అలాగే ఇక్కడ బరింకలపాడు నుంచి దర్భగూడెం వరకు 4 కోట్ల రూపాయలు అది కూడా శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. అది కూడా మెటల్ పోసి అలాగే వర్షాకాల కారణంగా అంతరాయం కలిగింది, దాన్ని కూడా ఈరోజు పోయటం జరుగుతుంది. అలాగే కోయిలగూడెం నుంచి కన్నాపురం వరకు ఇది సుమారు 5 కోట్ల రూపాయలతో ఇది తారు రోడ్డు పోయటం జరుగుతుంది. ఏదైతే అన్సీజన్ కారణంగా, వర్షాకాల కారణంగా ఇది పనులకు అంతరాయం జరిగింది. దీనికి కూడా త్వరలోనే పనులు ప్రారంభించి కన్నాపురం నుంచి కోయిలగూడెం వరకు ఇది పూర్తిగా రోడ్లు నిర్మించే క్రమంలో మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రోడ్లపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఇటు సీసీ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ, మెటల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఏదైతే రోడ్లు లేని గ్రామాల్లో కూడా ఈ రోడ్లు పోసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏదైతే మేము రోడ్లు పెట్టినటువంటి దృష్టిని ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి రోడ్లు కాకుండా మొత్తం క్లీన్ స్విప్ గా రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ కూటమి. దీనికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అడిగిన వెంటనే ఈ రోడ్లకు సంబంధించి శాంక్షన్ గ్రాంట్ ని శాంక్షన్ చేయటం, అలాగే త్వరితగతిన పూర్తి చేసినటువంటి రోడ్లకి వెంటనే బిల్స్ చేయటం అనేది చాలా అదృష్టకరంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈ 15 కోట్ల రూపాయలు కూడా త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే కోయిలగూడెం మండలానికి సంబంధించి ఫైర్ స్టేషన్ కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. కాంప్లెక్స్ ఒకటి, ఫైర్ స్టేషన్ ఒకటి, ఈ రెండు కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. త్వరలోనే మేము అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకువెళ్ళి శంకుస్థాపన చేసి సంవత్సర కాలంలో మొత్తం కూడా ఏదైతే ఎన్నికల్లో కోయిలగూడెం మండలానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా, అలాగే డిగ్రీ కాలేజ్ కూడా అది దానికి సంబంధించి అంతా ఫైల్ అంతా అప్రూవల్ అయిపోయింది. బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ డిగ్రీ కాలేజీని కూడా సైట్ చూసాం, ఆ సైట్కి శాంక్షన్స్ కూడా వచ్చినాయి. అలాగే ఏదైతే మొన్న లోకేష్ గారిని కూడా కలిసి వివరించడం జరిగింది. దీనిపై బడ్జెట్ కోసం చూస్తున్నాం. ఖచ్చితంగా బడ్జెట్ అనేది వస్తుందని మేము ఆశిస్తున్నాం. త్వరలోనే కోయిలగూడెం మండలానికి సంబంధించి ఫైర్ స్టేషన్, కాంప్లెక్స్, అలాగే ఇది డిగ్రీ కాలేజీని కూడా త్వరితగతిన పూర్తి చేసి కోయిలగూడెం మండల ప్రజలకి అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు బాల్య వివాహాలు, కిషోర బాలికల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపిఓ బ్యూలా ఆధ్వర్యంలో కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల పరిధిలో ఉన్న అంగన్వాడీలకు, సచివాలయ వెల్ఫేర్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎంపీడీఓ కృష్ణప్రసాద్, వెలుగు ఏపీఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. చాలా చోట్ల అధికార యంత్రాంగానికి తెలియకుండా బాల్య వివాహాలు చేయడానికి తల్లిదండ్రులు
నిపుణులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో బ్యూలా మాట్లాడారు. నమస్కారం అండి. ఈరోజు మండల స్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రొఫెషన్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 1 డే ఓరియంటేషన్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో అసలు బాల్య వివాహాలు అంటే ఏంటి, ఎందుకు జరుగుతాయి, బాల్య వివాహాల ప్రభావాలు, సామాజిక నిబంధనలు, వ్యక్తిగత బాధ్యత, బాల్య వివాహాలు ఆపడానికి గల చర్యల గురించి ఈ కమిటీకి పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం, కామర్కోట మండలాల నుండి CMPOస్గా ఎవరైతే 12 మంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ హాజరుపరిచి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. చైల్డ్ మ్యారేజెస్ జరగడం వలన ఆడపిల్లలకి జరిగే అనర్థాల గురించి, అట్లాగే 18 సంవత్సరాలలోపు ఎటువంటి వివాహాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డ్రాప్ అవుట్స్ని ట్రేస్ చేసి వాళ్ళని మ్యాప్ చేసుకొని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి గృహ సందర్శన ద్వారా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ చదువు కొనసాగించే విషయాల పట్ల అవగాహన కల్పించడం కోసము ముందుగా ఈ ఓరియంటేషన్ ఇచ్చి మండల స్థాయిలో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ స్థాయిలో ఇది తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మండల స్థాయి మండల డెవలప్మెంట్ అధికారి APMs జంగారెడ్డిగూడెం మండలం, కామర్కోట మండలం, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, GMSKలు, అంగన్వాడీ టీచర్స్, ANMs కమిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హాజరుపరిచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ తెలుసుకున్న విషయాలన్నీ గ్రామ స్థాయిలో విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేసి ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా నిరోధించడం కోసమే ఈ ప్రణాళిక వేసుకొని మేము ముందుకెళ్లాలని ఆశపడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా BP పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ BP ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
ప్రాజెక్ట్ నిర్మాణ పనులను శుక్రవారం కేంద్ర జల సంఘం బృందం పరిశీలించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎక్స్ ఎఫిషియో సభ్యుడు ఆదిత్య శర్మ, చీఫ్ ఇంజనీర్ ఎన్ఎస్ బక్షిలా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం కలిసి ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించారు. వారితో పాటు జలవనరుల శాఖ అధికారులు ఎన్సీకే నరసింహమూర్తి, ఎస్ఏకే రామచంద్రరావు, క్వాలిటీ కంట్రోల్ సిఈ కె శేషుబాబు, డిఈలు కె బాలకృష్ణ, డి శ్రీనివాస్, ప్రేమ్చంద్, ఎంఈఐఎల్ జిఎం ఏ గంగాధర్, డీజీఎం మురళి పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు వివరించారు. కేంద్ర బృందం మొదట వ్యూ పాయింట్ నుంచి మొత్తం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది. అనంతరం మోడల్ డ్యామ్, స్పిల్వే, గేట్లను ఆపరేట్ చేసే సిలిండర్లు, పవర్ ప్యాక్స్ వంటి కీలక విభాగాలను పరిశీలించి పనితీరును తెలుసుకుంది. అదేవిధంగా ఆప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్, డ్యాప్ 1, డయాఫ్రమ్ వాల్, జల విద్యుత్ కేంద్రం నిర్మాణాలను కూడా బృందం సమీక్షించింది. ప్రతి విభాగంలో జరుగుతున్న పనులపై అధికారులు వివరాలు అందించగా కేంద్ర బృందం నిర్మాణ నాణ్యత, పురోగతి, సాంకేతిక అంశాలను విశదీకరించి పరిశీలించింది. జంగారెడ్డిగూడెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వసతి గృహం ప్రిన్సిపల్ తోటి విద్యార్థుల కథనం ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెంకు చెందిన గంగాధర్ కి 3 కుమార్తెలు. పెద్దమ్మాయి జంగారెడ్డిగూడెం వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ కి విద్యార్థులతో కలిసి మృతురాలైన పొడపాటి కావ్య వెళ్లింది. భోజనం ప్లేట్ మర్చిపోయానని చెప్పి వసతి గృహానికి వెళ్లిన కావ్య చున్నీతో ఆత్మహత్యకు పాల్పడిందని తెలియజేస్తున్నారు. విద్యార్థులు గట్టిగా అరవడంతో ఉపాధ్యాయులు వసతి గృహానికి వెళ్లి అమ్మాయిని కిందకి దింపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ ప్రసాద్ ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి తండ్రి డ్రైవర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. తల్లి గృహిణిగా ఉందని తెలిపారు. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి స్థాయిలో విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తరపు కుటుంబీకులు ఇచ్చిన వివరంతో తరువాత మీడియాతో మాట్లాడతానని సిఐ వెంకట్ సుభాష్ తెలియజేశారు. మృతి చెందిన కావ్య సోదరిని, తోటి విద్యార్థులను వేర్వేరుగా విచారణ చేపట్టారు. అదేవిధంగా వసతి గృహంలో ఉన్న సీసీ ఫుటేజ్లను సైతం పరిశీలించారు. మండల విద్యాశాఖ అధికారులు రాముడు, ఐసిడిఎస్ సిడిపిఓ బ్యూలా తదితరులు వసతి గృహాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పీడీఎస్యు భూషణం, కేవీపీఎస్ నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ తదితరులు మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వసతి గృహం వద్ద నిరసన తెలిపారు. ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళ రూమ్లో నా జిరాక్స్ ఉన్నాయని తీసుకోవడానికి వెళ్తున్నాను. వెళ్దామని లోపలికి వెళ్ళేసరికి తను అక్కడ లాస్ట్ ఫ్యాన్కి అలాడుతా కనిపించింది. మేము హౌస్ మేనేజ్కి ఇన్ఫార్మ్ చేస్తాం. స్టాఫ్ రూమ్స్లో ఉన్నాం మేడం. పేరు గంగాభవాని అండి. నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. జూలై 25 నుంచి పనిచేస్తున్నానండి. అయితే 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ టైం సార్. ఆ లంచ్ టైంలో పిల్లలందరూ లంచ్కి వెళ్తున్నారండి. ఒకరు పక్కనే స్టాఫ్ రూమ్ అండి. ఆ పక్క రూమ్లోనే తింటున్నారు స్టాఫ్ లంచ్ చేస్తున్నారు. ఇంకా అందరూ వెళ్ళిపోలేదండి, వెళ్తూనే ఉన్నారు. 1:10 అలా అయింది. లోపల గట్టిగా పిల్లలు అరిచారండి. అరిస్తే ఏంటని వెళ్ళేటప్పటికి ఇలా చున్నీకి చుట్టుకుని ఉందండి. ఇమీడియట్ గా కిందకి దింపారండి సెక్యూరిటీ గార్డు. దింపిన తర్వాత ఇన్ఫర్మేషన్ మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి, పోలీసులకి అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏలూరు జాతర సందర్భంగా రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చాటపర్రు శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జరుగుతున్న అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ నిర్వాహకులతో చర్చించారు. ఈ నెల 23వ తేదీన అమ్మవారు భూమి మీద పాదం మోపటం, అదేవిధంగా 26వ తేదీన అమ్మవారిని మేడల్లో ప్రవేశపెట్టే కార్యక్రమం అత్యంత ఘనంగా జరగబోతుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడుతూ శతాబ్ద కాలం పైగా చరిత్ర కలిగిన ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఇటీవల జరిగిన అమ్మవారి ముడుపు కట్టుట కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా నిర్వహించడం, అదేవిధంగా శ్రీమానోత్సవం కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా జాతరను అత్యంత ఘనంగా నిర్వహించేలా కమిటీ నిర్వాహకులపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభికి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర కమిటీ నిర్వాహకులు శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో శివాలయం ప్రాంగణంలో కార్తీక మాస ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శివాలయం వద్ద కోటి దీపాన్ని వెలిగించి గ్రామంలో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ పూజారి పేరేటి గణేష్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ పై శివలింగాన్ని ఉంచి జ్యోతిర్లింగం ద్వారా భక్తులకు దర్శనాన్ని కల్పించారు. గ్రామోత్సవాల్లో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆధ్యాత్మిక భావనలతో దేవుని పాటలకు యువకులు స్టెప్పులు వేశారు. కమిటీ ఏర్పాటు చేసిన శివుని వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు శివయ్యకు నైవేద్యం, పువ్వులు సమర్పించారు. భక్తులకు పులిహోర, కేసరి ప్రసాదంగా అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్ పఠాన్ అన్వర్ బాషా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్కవరం గ్రామానికి చెందిన జి కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు లీలా కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయంలో గడిచిన 5 రోజుల నుండి జరిగిన పోటీల్లో ఏ విధంగా తలపడ్డారో చదువులో కూడా ఆ పోటీతత్వం ఉండాలని అన్నారు. అదేవిధంగా గ్రంథాలయ గురించి విద్యార్థులను ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొని విజేతగా నిలిచిన సబ్బి కనకారావును కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు గ్రామ పెద్దల సమక్షంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రకాల్వ ప్రాజెక్టు నీటి సంఘం కమిటీ అధ్యక్షులు వందనపు రమణ, తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు గద్దె బాబీ, విజ్జు వెంకటస్వామి నాయుడు, జనసేన అధ్యక్షులు మాధవరావు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు నాజిర్, టి రామకృష్ణ, చిక్కాల ఆంజనేయులు, ఎస్ఎంసీ చైర్మన్ దుర్గారెడ్డి, బీజేపీ నాయకులు విజ్జు కృష్ణమూర్తి, గ్రంథాలయ కమిటీ ఉపాధ్యక్షుడు దల్లి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి మౌనిక, సభ్యులు గన్నమనేడి సత్యనారాయణ, నాగేంద్ర కుమార్ మాజీ, ఉపాధ్యాయులు రమేష్, పుల్లయ్య, గోలి వెంకటేశ్వరరావు, భూసా రామాంజనేయులు, నిమ్మ శ్రీను, నిద్రపింగి శ్రీను, కొదమ వెంకటేశ్వరరావు, పకీర్ సాహెబ్, గ్రంథాలయ అధికారి రియాజ్ పాల్గొన్నారు. లక్కవరం హై స్కూల్, ఎంపీపీ స్కూల్, కైరలి స్కూల్, రెడ్డిపేట స్కూల్, సరస్వతి దేవి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు అమరావతిలో రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఉన్న లక్కవరం నివాసి పారేపల్లి విజయలక్ష్మి బహుమతులు సమకూర్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం గురుకుల వసతి గృహంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 10వ తరగతి విద్యార్థి కావ్య, విచారణ చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు బాల్య వివాహాలపై అవగాహన కల్పించిన అధికారులు, పాల్గొన్న అంగన్వాడీలు, సచివాలయ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలు. పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అంటున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. చింతలపూడిలో రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. కమిటీ చైర్మన్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేసిన కూటమి నాయకులు. వార్తలు సమాప్తం. నమస్కారం.